హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజులో అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా కష్టమైపోయిందండి. ఒక అమ్మాయిని చూస్తే వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడగాలనో అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఓకే కరెక్టే. ఏం జాబ్ చేస్తున్నాడు, అది ఓకే చెప్తాం. మనం ఇంత శాలరీ అవి అని చెప్తాం. అన్నీ ఓకే. అబ్బాయి బాగున్నాడు, అంత మంచిగానే ఉంది, మీ మర్యాద బాగుంది, అన్నీ బాగున్నాయి అంటున్నారు. లాస్ట్ కనీసం 1 ఎకరా 2 ఎకరాల పొలం ఉంటే బాగుండు అనే దగ్గరనే ఆగిపోతున్నారు. అంటే దీనివల్ల ఇప్పుడు పొలాలు ఉంటాయి, ఏం చేస్తారు అనే వాళ్ళు. అమ్మాయి రాగానే ఆ పొలం అమ్మేసుకొని ఇప్పుడు పెళ్ళికి చేసిన అప్పులు అవి ఉంటాయి కదా, మరి కట్టేసుకోవడమేనా? అంతేగాని మరి అబ్బాయి చేసుకుంటారు, చెరో కష్టం చేసుకొని బ్రతకాలి, వాళ్ళు చదువుకున్నారు కదా చేసుకొని బ్రతుకుతారు కదా అనే ఆలోచన అసలు ఆ థాట్ ఎవరికి రాదా? అంటే నాకు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉండు, నేను కూడా అమ్మాయి పెళ్ళి చేసిన, మరి నేను అంతగానం ఆలోచించలేదు. అంటే నేను ఇది పబ్లిక్ గురించి చెప్తున్నా. ఇది ఎందుకనంటే చాలామంది మగపిల్లలు ఉన్నారు, అమ్మాయిలు తక్కువైపోయారు, అబ్బాయిలు ఎక్కువైపోయారు. ఆ ఉన్న అమ్మాయిలకు మొత్తం ఇవన్నీ అడుగుతున్నారు క్వశ్చన్స్. అందరికి అమ్మాయిలు సుఖపడాలనే ఉంటుందండి, ఉండదని కాదు. కాకపోతే దీనివల్ల ఇప్పుడు అలా కష్టపడేది ఎవరు చెప్పండి? ఆ పొలాలు అట్లే ఉంటాయి. సరే, ఓ 10 ఎకరాలు ఉందనుకుందాం, ఆ పొలాలు అట్లే ఉంటాయి. అవి ఆన్నే పోగానే అమ్మనైతే అమ్మరు కదా. 10, 15, 20 లక్షలు పెట్టి గ్రాండ్గా పెళ్ళి చేస్తాం. అబ్బాయి వాళ్ళు చేస్తారు పెళ్ళి, అమ్మాయి వాళ్ళు ఏదో సప్పో చేసి చేస్తారు. ఎందుకంటే ఎంత ఇచ్చినా సరే చేసుకునడానికి రెడీగా ఉన్నారు అబ్బాయి వాళ్ళు. అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు చేసిన తర్వాత అబ్బాయి వాళ్ళు మాకు 10 ఎకరాలు ఉంది, మేమేమన్నా తగ్గుతామా అని వాళ్ళు ఇంత సప్పో చేసి మళ్ళీ వాళ్ళు పెళ్ళి చేస్తారు గ్రాండ్గా. చేసిన తర్వాత అది ఆ ప్రెషర్ ఎవరి మీద పడుతుంది? తల్లిదండ్రుల మీద పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రాను రాను ఏదో నెల 2-3 నెలలు అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి పాత పడ్డ తర్వాత ఆ ప్రెషర్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది? వీళ్ళ మీద పడుతుంది. అబ్బాయి మీద అమ్మాయి మీద పడుతుంది. ఏమ్రా బాబు, అప్పు కట్టుకోవా, ఎవరు కడతారనుకుంటున్నావు? ఇలాంటి ఆలోచనలు ప్లీజ్ దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకోండి. మరి మీకు మంచి చెడు చూసి ఇవ్వండి, అంతేగాని పొలాలు ఉంటేనే ఇస్తా లేకపోతే లేదు వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఫ్యూచర్ అందరూ ఆలోచిస్తారండి. మనం చేసుకోలేదా పెళ్ళి? మనం కూడా అందరం పొలాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి ఉంటేనే చేసుకున్నామా? మనం బ్రతకలేమా? మన పిల్లల్ని బ్రతికించుకోలేమా, చదివించుకోలేమా? నాకు ఇది ఒక ఐడియా అండి. ఇది మీకు నచ్చుతుందో నచ్చదో కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అంతే చెప్పిన. ఓకే, ఏం అనుకోవద్దండి. ఆయనతో ఏందో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని మాత్రం అనుకోకండి.